హైదరాబాద్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేస్తోంది. మారేడుపల్లిలోని ఆయన నివాసంలో తనిఖీలు చేస్తున్న ఈడీ ఆయన కుమారుడు విక్రాంత్ ఇంట్లోనూ తనిఖీలు చేస్తోంది. కాస్మో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బూరుగు మహాదేవ్ సన్స్ జ్యువెలర్స్తో పాటుగా పలు కంపెనీలలో విక్రాంత్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో తనిఖీలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ని అడిగి తెలుసుకుందాం. సునీల్, హైదరాబాద్లో బంగారం వ్యాపారులే టార్గెట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ప్రముఖ వ్యాపారవేత్తలుగా ఉన్నటువంటి బూరుగు రమేష్, అతని కుమారుడు విక్రాంత్ నివాసంలో కూడా ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కంటిన్యూ కొనసాగిస్తారు. మొత్తం 4 ప్లేసెస్లో ఈ రైడ్స్ కంటిన్యూ కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలోనే బంగారం వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులపై ఐటీ శాఖ, ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు, కీలక ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత ఇప్పుడు ఐటీ శాఖ సోదాలు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఈరోజు ఈడీ అధికారులు రంగంలో దిగుతుంది. ఇందులో మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏకకాలంలో 4 ప్లేసెస్లో అటు బూరుగు రమేష్ నివాసంతో పాటు తన కుమారుడు విక్రాంత్ నివాసంలో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతాయి. విక్రాంత్ అనేటువంటి వ్యక్తి బంగారం వ్యాపారంతో పాటు పలు కంపెనీలు మనం చూడొచ్చు, చాలా కాస్మో లీగల్ సర్వీస్ కావచ్చు ప్రైవేట్ లిమిటెడ్, అదేవిధంగా రాజశ్రీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కావచ్చు, బూరుగు మహాదేవ్ సన్ జ్యువెలరీస్ కావచ్చు, వివిధ కంపెనీలకు ఇతను విక్రాంత్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇతను పెద్ద ఎత్తున డబ్బులు మొత్తం కూడా జిఎస్టీ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడడంతో పాటు ఈ డబ్బులు మొత్తం కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈరోజు ఈడీ అధికారులు రంగంలో దిగి ప్రస్తుతం అయితే 4 ప్లేసులు వెస్ట్ మారేడుపల్లితో పాటు బంజారాహిల్స్, అదేవిధంగా సికింద్రాబాద్ తన కార్యాలయాలు, తన కంపెనీలపై కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. ఇటీవల కాలంలోనే బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వారిపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు రంగం తిరుగుతుంది. మొత్తం మీద బంగారం ధర ఇప్పటికే తులం బంగారం ధర 1,00,000 పైగా పెరిగిన నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అవకతవకలు కావచ్చు, డబ్బులు మొత్తం కూడా మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన పాల్పడినటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈడీ అధికారులు అయితే తనిఖీలు చేపడుతున్నారు. సునీల్, ఓన్లీ వ్యాపారవేత్త బూరుగు రమేష్ అండ్ అలాగే వాళ్ళ కొడుకు ఇంట్లలో మాత్రమేనా, లేదంటే ఉద్యోగస్తులు కానీ లేదంటే బినామీలుగా భావిస్తున్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా ఈడీ అధికారులు సోదాలు చేసే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, నిన్న బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులపై ఐటీ శాఖ అధికారులు మొత్తం 15 ప్లేసెస్లో రైడ్స్ చేశారు. ఆ తర్వాత ఈరోజు ఈడీ అధికారులు బంగారం వ్యాపారం నిర్వహిస్తున్న వారిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మాత్రం బూరుగు రమేష్తో పాటు అతని కుమారుడు విక్రాంత్ నివాసంతో పాటు తన కంపెనీలకు డైరెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ప్రముఖుల నివాసాల్లో కూడా సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా పూర్తి వివరాలు కూడా సాయంత్రం వరకు వెల్లడించే అవకాశం. సునీల్, నిన్న ఐటీ రైట్స్, ఈరోజు ఈడీ రైట్స్. సో ఏం జరుగుతోంది? సో అధికారులు వరుసగా దాడులు చేయడం వెనక ఆంతర్యం ఏంటనుకోవాలి? బంగారం వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి వ్యాపారస్తులు, రిటైల్ వ్యాపారస్తులు ముఖ్యంగా జిఎస్టీ పన్ను చెల్లింపుల విషయంలో భారీగా అవకతవకలు పాల్పడ్డారు. ఎందుకంటే బంగారం ధర రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. 1,00,000కు పైగా ఉన్నటువంటి బంగారం ధర వీరు బల్క్గా కొనుగోలు చేసి మినరల్ కంపెనీల నుంచి బంగారం కొనుగోలు చేసి వీటిని హోల్సేల్ షాపులకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి జిఎస్టీ కావచ్చు, పన్ను చెల్లింపుల విషయంలో వీరు అవకతవకలు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే నిన్న ఆదాయ పన్ను శాఖ అధికారులు మొత్తం 15 ప్లేసెస్లో సోదాలు చేశారు. ఆ తర్వాత ఈ పన్ను చెల్లింపుల విషయంలో పాటు ఈ డబ్బు మొత్తం కూడా విదేశాలకు దారిమళ్లించారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు కొంతమంది బంగారం వ్యాపారస్తులపై కూడా ఈడీ అధికారులు రంగంలో దిగింది. నిన్న ఐటీ శాఖ సోదాలు కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు రంగంలో దిగి ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మరి సోదాల తర్వాత ఈ డబ్బు మొత్తం కూడా బంగారం వ్యాపారస్తులకు సంబంధించిన విషయంలో ఈ డబ్బు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరెవరు ఖాతాలోకి జమ చేస్తున్నారు, ఏ సెల్ కంపెనీలకు బదిలీ చేశారన్న కోణంలో కూడా ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఓకే సునీల్.